కదా 3 రోజులు 4 రోజులు పాదయాత్ర కట్టించారు. 9వ వార్డుల అభివృద్ధి పనులకు విచ్చేసిన మన ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి అట్లా చాలా అభివృద్ధి పనులు మేము 5 సంవత్సరాలలో చాలా అభివృద్ధి పనులు జరిగినాయి. అందులో ముఖ్యంగా చెప్పాలంటే 3 పార్కులు అభివృద్ధి చేసినాము. ఒకటి అమరవీరుల స్తూపం, ఒకటి హౌసింగ్ బోర్డు పార్కు, ఒకటి లింగం చెరువు. దాంతో 2 జిమ్ములు, ఒకటి అమరవీరుల స్తూపంలో ఒక జిమ్ము, మన రామాలయం పక్కకు ఒక జిమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లనే 12 రోడ్లు ఏర్పాటు చేసినాము. 14 డ్రైనేజీలు అయిపోయినాయి. ఇప్పుడు ఒక 4 డ్రైనేజీలకు భూమి పూజ చేయడం జరిగింది 1,20,00,000తోని. ఈ అభివృద్ధి పనులకు ఏంటంటే మనం ఫస్ట్ కలెక్టరేట్ ముందట జరిగిన అభివృద్ధి పనులకు ఫస్ట్ శంకుస్థాపన చేయడం జరిగింది. దాంతో స్టార్ట్ అయిన పని ఇప్పుడు హౌసింగ్ బోర్డ్ లో ఏ ఒక్క రోడ్డు కూడా ఆగిపోలేదు. ఏంటంటే ప్రతి పాత హౌసింగ్ బోర్డ్ అయితే మొత్తం కంప్లీట్ చేసినాం. ఒకటే గల్లీ మిగిలింది. ఇక్కడ మన మెర్జుడైన దరూర్ మెర్జుడైన విలేజ్ ఉన్న దానిలో ఇప్పుడు అపార్ట్మెంట్లు అయినాయి, కొత్త ఇళ్ళు అయిన దగ్గరనే ఓన్లీ డ్రైనేజీలు రోడ్లు లేవు. అవి కూడా మా సంజయ్ సహకారంతో అభివృద్ధి చేస్తామని చెప్తున్నాము. ఈ మనకి అందరికీ తెలుసు 9th వార్డు మీద మనం ఎట్లా మాట్లాడుకున్నా ఒక ప్రత్యేక శ్రద్ధ అనేది పెట్టడం జరిగింది. మనం ఇదివరకు కూడా వేరే డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా గతంలో అటెండ్ చేయడం జరిగింది నేను జాయిన్ అయిన తర్వాత కూడా. సో ఎక్కడైతే అవసరం ఉందో అట్లాంటి ప్రదేశాల్లో మేము ఫస్ట్గా కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. మీ అందరికీ తెలిసింది చాలా పెద్ద వార్డు 9th వార్డు అయినప్పటికీ మన గౌరవ మాజీ కౌన్సిలర్ గారు కావచ్చు, వాళ్ళ కృషి వల్ల చాలా వరకు చాలా ప్లేసెస్లో వర్క్స్ అనేవి చాలా ముందుగా జరగటం జరిగింది గతంలో కూడా. ఇప్పుడు కూడా మీ అందరి యొక్క సహకారంతో, ఈ యొక్క కాలనీ వాసులు అందరి యొక్క సహకారంతో చాలా ఫాస్ట్గా మనం పనులు చేసుకోగలుగుతున్నాం. అంతే ఆఫీస్ కావచ్చు, దాంతోపాటు ఇక చాలా కార్యాలయాలు మీ అందరికి కూడా తెలుసు. మరి ఇన్ని ముఖ్యమైన సబ్ రిజిస్టర్ కార్యాలయం ఇవన్నీ ఉన్న సందర్భంలో ఇక్కడ ప్రత్యేకంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే జిల్లా నలుగురు నుంచే కాదు, రాష్ట్ర స్థాయిలో కూడా ఎంతోమంది అధికారులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో మనం ఉదాహరణకు చూస్తే కలెక్టరేట్కు మన అలుగువర్సిని గారు ప్రిన్సిపల్ సెక్రటరీ వచ్చిపోయారు. అంతకుముందు సర్ఫరాజ్ గారని స్పెషల్ ఆఫీసర్గా వచ్చిపోయారు. అంటే రాష్ట్రంలోని అత్యున్నత అధికారులే కావచ్చు, అత్యున్నత నాయకులే కావచ్చు, వచ్చిపోయే వార్డులలో ఈ 9వ వార్డు అతి ముఖ్యమైనది. మరి ఇటువంటి సందర్భాల్లో ఎన్నో మౌలిక వసతులు పెద్దవి చేసుకుంటూ దానికి తోడుగా అతి సామాన్యులు కూడా ఉండే ఏరియా ఉన్నది ఇక్కడ. సి టైప్ క్వార్టర్లు కావచ్చు, ఇంకా అట్లాంటి మధ్యతరగతి వాళ్ళు ఉండేటి ఎంఐజీ క్వార్టర్లు, హయ్యర్ ఇన్కమ్ గ్రూప్ అంటే మంచి ఉన్నతంగా ఉండేటోళ్ళు, కార్లలో గిరాలు తిరిగేటోళ్ళు అట్లాంటివి కూడా ఉన్నాయి. సో అన్ని వర్గాలను ఆలోచించుకొని అన్ని వర్గాలకు ఉపయోగపడే విధంగా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. సామాన్యులు ఉండే రోడ్లలో చేసాం, పెద్ద కొత్త కట్టుకునేటి చేసాం. అన్నిటికంటే ముఖ్యంగా చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా మనం దవాఖానకు పోతుంటాం, పక్క నుంచి రోడ్డు పోతాం. మరి అక్కడ కాలువంత చెత్త ఉండే అది అలాంటి దాన్ని దాదాపు 1,50,00,000 ఖర్చు పెట్టి రామాలయం దగ్గర నుంచి ఆ కెనాల్ దానిక మొత్తం కెనాల్ ముగించేసి అండర్ గ్రౌండ్ చేసిన విషయం మీ అందరికి తెలుసు. ఎప్పుడో అక్కడ బైపాస్ ఎప్పుడో చేస్తే ఇప్పటికి చెప్తా ఉంటారు, మనం వచ్చాక ఇచ్చేసాం. దాంతో డబల్ రోడ్ కూడా అవుతుంది. నిన్ననే మాట్లాడి సర్కార్ దవాఖాన నీళ్లు కూడా అటు ఇటు పోదని చెప్పి అది కొంత 23 వార్డు 24 వార్డు కూడా వస్తుంది. కమిషనర్ గారు మేము కూడా మాట్లాడడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ ట్రైన్ విషయంలో చాలా ఇంపార్టెంట్. సబ్ రిజిస్టర్ ఆఫీసు జిల్లా మొత్తం నుంచి ఎవరెవరు వస్తూ ఉంటారు. అదేవిధంగా నర్సింగ్ కళాశాల ఉంది, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఉంది. జిల్లా మహిళలందరూ కూడా ట్రైనింగ్ చేసుకునే విధంగా ఇందిరా మహిళా శక్తి భవనం 5 కోట్లతో కట్టుకుంటున్నాం. అక్కడ గ్రంథాలయం ఏర్పాటు చేసుకున్నాం. దానికి తోడు రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని RCT అని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి యూనియన్ బ్యాంక్ కలిసి రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద యువత కోసం నైపుణ్యత ఇచ్చేందుకు 3 కోట్లతో అదొక బిల్డింగ్ కూడా నిర్మాణం చేసుకోబోతున్నాం. అంటే ఈ రకంగా చాలా ప్రాధాన్యత ఉన్న వార్డు. మరి అటువంటి దాంట్లో ఇక్కడ గ్రౌండ్ కావచ్చు, జిమ్ ఏర్పాటు చేసినాం, అవన్నీ చెప్పినారు కళ్ళ ముందు. ఇంకా ముందు కూడా యువతకు ప్రాధాన్యం ఇవ్వాలి. చెడు అలవాట్లకు అలవాటు పడుతున్నారు, దురలవాట్లకు అలవాటు పడుతున్నారని గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడ పార్కులున్నా, ఎక్కడ ఖాళీ జాగాలున్నా స్పోర్ట్స్ స్టేడియం చేయాలని చెప్పి హైదరాబాద్లో అయితే ఫ్లైఓవర్ ఉంటే ఫ్లైఓవర్ల కింద
బాస్కెట్బాల్ కోర్టులు వేసారు. నాకు ఆలోచన వచ్చి గౌరవ కమిషనర్ గారికి ఇంజనీర్లకు చెప్పిన, ఎక్కడ జాగ్రత్త అక్కడ ఒక వాలీబాల్ కోర్టు బాస్కెట్బాల్ కోర్టు కూడా వేయాలి, పెద్ద పెద్ద ఫుట్బాల్ గ్రౌండ్ ఉన్నా లేకున్నా అని చెప్తే ఇక్కడ కూడా ప్రతిపాదించినామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పులే పార్క్లో కూడా కొంత స్థలం ఉన్నది. ఈ రకంగా జిమ్లు ఇంకా కూడా ఎక్కువ చేయాలి. ఇక్కడ లింగంపేట పార్క్లో కూడా జిమ్ కావచ్చు, జ్యోతిబాబు పూలే పార్క్లో ఒక జిమ్ కావచ్చు. ఇన్ని చేస్తే ఈ వార్డులే కాకుండా పక్క వాళ్ళు కూడా ఇప్పుడు ఇక్కడ జిమ్ ఉన్నదంటే ఒక 9వ వార్డులో కాదు, దాదాపు ఒక 7-8 వార్డుల నుంచి ప్రజలు వస్తున్నారు. 7-8 వార్డుల నుంచి ఇక్కడ కార్లు పెట్టుకొని పార్కింగ్ చేసుకుంటారు, సైకిల్ మీద వచ్చేస్తాం, నడిచి వచ్చేస్తాం. అట్లనే చింతకుంట చెరువు కాడ కూడా ఒక బాస్కెట్బాల్ కోర్టు ఆ కట్ట కింద వేయాలని చెప్పి నేను కోరడం జరిగింది. అక్కడ బాబు జగజీవనరాం పార్క్ ఉన్నది, దాన్ని ఇంకా అభివృద్ధి చేయాల్సింది. అంటే ప్రతి దానికి కూడా మనం ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ఇటు విద్య, వైద్యం, అన్నిటికంటే ముఖ్యంగా పట్టణంలో మౌలిక వసతులు పెంచాలి. చాలా విషయాలు గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు చెప్పారు. ఆ చెప్తుంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కొందరు అనుకుని కావచ్చు, గీ ముచ్చట్లన్నీ మాకే చెప్తుంది, ఎప్పుడో ఇల్లు కట్టుకుంటే నాకు ఫస్ట్ రోడ్ వేయాలి, మోరేయాలి, ఇల్లు లేకపోతే ఇల్లు ఇవ్వాలి. ఆ ఇండ్లు కూడా రాష్ట్రంలో అత్యధిక ఇండ్లు ఏ మున్సిపాలిటీకి వచ్చినట్టే జగిత్యాలనే వచ్చినాయి. అప్పుడు కొందరు మంత్రులు రాష్ట్రం ఉండి కావచ్చు, ముఖ్యమంత్రి ఉండి కావచ్చు, ఎంపీలు ఉండి కావచ్చు, కానీ మీ సహకారంతో గెలిచిన నేను అప్పుడున్న నాయకుల సహకారంతో నిర్మించడం, తర్వాత ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడున్న గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారిని కలిసి 34 కోట్లు తీసుకొచ్చి మౌలిక వసతులు చేసాం. మన దరువు క్యాంప్లో కూడా 60-70 మందికి వచ్చినాయి, ఇంకా ఒక 30 మందికి వచ్చేటివి ఉన్నాయి. అదేవిధంగా ఈ ప్రాంతంలో కొంతమంది ఈ సీ టైప్ క్వార్టర్లో వీటిల్లో 30-40 ఏళ్ళకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో అరువులకు ఖచ్చితంగా ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. చాలా విషయాలు ఇప్పుడు అన్నీ అయినాక అందరూ మాట్లాడుతున్నారు. ఒక్కటి మాత్రం చెప్తాను, ఇంకా 450 ఇల్లు ఖాళీ ఉన్నాయి. ఇక్కడ చాలామంది ప్రజాపతి ఉన్నారు, పాత్రికేయులు. మొన్న ఒక 400 సెలెక్షన్ అయినాయి, ఇంకా 450 కాదు. అర్హులైన వాళ్ళు ఉంటే తప్పకుండా ఇస్తారు. అంతకుముందు ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయని చెప్పి కొందరు అనర్హులుగా ప్రకటించబడతారు. అవి కూడా తీసేయాలని చెప్పి నేను మంత్రిని, అదేవిధంగా ఈ జిల్లాలో ఇప్పుడున్న వాళ్ళలో సీనియర్ మంత్రి శ్రీధర్ బాబు గారిని కూడా నేను ప్రత్యేకంగా కోరినా, హౌసింగ్ మినిస్టర్ కూడా కోరినాం. ఇంకా వేరే నాయకులు కోరుతున్నారు, అది మీ టీవీలో చూస్తున్నారు. మొన్న అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు ఇప్పుడు మన జిల్లా నుంచి మంత్రి అయ్యారు, వారికి కూడా చెప్పినాం. అంతకుముందు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన వాళ్ళకి మరి అక్కడ లేవు కాబట్టి ఏదైనా జీవో సడలించి వాళ్ళు కట్టుకోలేదు కాబట్టి ఎప్పుడైనా బేస్మెంట్లు కట్టినా అవి కూలిపోయే పరిస్థితులు ఉన్నాయి. 17 ఏళ్ళు 20 ఏళ్ళు ఇచ్చిపెట్టినాక ఏముంటాయి? 17 ఏళ్ళ కింద మేము అప్పుడు కట్టుకున్నాం అంటే అవి ఉంటాయా? మొత్తం చెట్లన్నీ పెరిగి ఎక్కడికెక్కడ కూలిపోతున్నాయి. మనం ఆడగట్టలో పోతుంటాం, మోరి పక్కకు ఒక చెట్టు పెరిగితే ఆ మోరి అంతా ఊలిపోతూ ఉంటుంది, అంతటా కనబడుతుంది. నేను నిన్నెక్కడో కొబ్బరికాయ కొడితే కూడా కనబడుతుంది, అంతటా కనబడుతుంటాయి. కాబట్టి అక్కడ కూడా చుట్టుపక్కల అన్ని చెట్లు పెరిగి ఆ పునాదులు అన్నీ లేచిపోయినాయి. అంతేనమ్మా, పునాదులు లేచి ఆ చెట్లు సాఫ్ చేయకపోతే సగం పునాదులు కదిలిపోయినాయి. 17 ఏళ్ళకల్లా లెవెల్ లేరు. కాబట్టి వాళ్ళకు కూడా, ఎందుకంటే వాళ్ళ అరువులే చాలామంది కొందరికి అనర్హులకు అప్పుడప్పుడు వస్తుంటే తీసేస్తాం. మనం డబుల్ బెడ్రూమ్ వచ్చినాక కూడా కొంతమందికి దొంగదారులు తెచ్చుకుంటే క్రిమినల్ కేసు పెట్టించి జైలుకు పంపించిన. ఇండ్లు దొంగలంతాలు పోతే క్యాన్సిల్ చేయించిన, 60 ఇండ్లు క్యాన్సిల్ చేయించిన. అవి ఇప్పుడు మన పేదవాళ్ళకి వస్తాయి. కాబట్టి అందరికీ శాసనసభ్యునిగా పేద వర్గాలకు అండగా ఉండే విధంగా చేసుకుంటూ మన జగిత్యాల పట్టణాన్ని మనం అన్ని మౌలిక వసతులతో అభివృద్ధి చేసుకోవాలని, ఇలా రాష్ట్రంలో 141 మున్సిపాలిటీలు ఉంటే అత్యధిక నిధులు ఏ మున్సిపాలిటీకి ఇచ్చారంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జగిత్యాలకు ఇచ్చిండని చెప్పి సగర్వంగా చెప్తున్నారు. చెప్పబట్టి ఎవరు కూడా దీన్ని ఖండించిన వాళ్ళు లేరు. ఎందుకంటే పనులు జరుగుతున్నాయి, కళ్ళకు కనబడుతున్నాయి. కొన్నిసార్లు కొందరు అన్నారు, ఏం తెచ్చిందంటే ఇవాళ ₹1 మోరి కడుతున్నాయి, నేను 5 లక్షల సంధిలో రోడ్ ఎడుతున్నాం. కాబట్టి నిరంతర ప్రక్రియగా అభివృద్ధి చేసుకుంటా పోతున్నాం, ఇంకా కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరి ఈనాడు ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన అందరికీ కూడా పేరు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.